నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో అనేక రకాల సర్వేలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక అంశాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. రాజకీయపరమైన అంశాలు, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, లేకపోతే క్రికెట్లో ఏ దేశం అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి సర్వేలు బోల్డ్ అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఎర్నెస్ట్ యంగ్ అని చెప్పేటువంటి ఒక సంస్థ, ఈవై అనేటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వాడకం ఎలా ఉందని మీద ఒక సర్వే చేశారు. ఆశ్చర్యకరంగా, అంతకు మించి ఆందోళనకరంగా భారతదేశంలో 2024 సంవత్సరంలో 56 కోట్ల మంది పైగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు, స్మార్ట్ ఫోన్లు. ఈ అందరూ కలిసి 2024 సంవత్సరంలో 1,10,000 కోట్ల గంటల్ని స్మార్ట్ ఫోన్ల మీద కాలం వెళ్ళబుచ్చారు. 1,10,000 కోట్ల గంటలు. భారతదేశ జీడిపి $3.8 ట్రిలియన్ ఉందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. 3వ స్థానానికి ఎగబాకాలన్న కోరుకున్నది. నిజంగా ఈ 1,10,000 కోట్ల గంటలు మ్యాన్ అవర్స్ దేనికి ఉపయోగపడుతూ ఉన్నాయి? వీటిల్లో అత్యధికంగా 70% సోషల్ మీడియా మీదే స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటి మీద, రీల్స్ చూడటంలో, వీడియో గేముల్లో, ఆన్లైన్ గేమ్స్లో, వీటిల్లో ప్రధానంగా చదువుకుంటున్నటువంటి యువత, వర్కింగ్ క్లాస్ అంటాం, ఆఫీసుల్లో పనిచేసే యువత యావరేజ్గా రోజుకి 5 గంటలు, దేశవ్యాప్తంగా 5 గంటలు యావరేజ్ టైము ప్రతిరోజు మొబైల్ ఫోన్ మీద స్పెండ్ చేస్తున్నాం. వీటిల్లో నిజంగా ఏదన్నా యూపీఐ పేమెంట్స్, లేదంటే ఒక క్యాబ్ బుకింగ్, లేకపోతే ఇంకేదైనా మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి అంతా కలిపి అరగంట కూడా పట్టదు. 10% ఆ 10,000 గంటలు తీసేసిన 1,00,000 కోట్ల గంటల పైగా వృధాగా భారత శ్రమశక్తి దండగవుతున్నది. దీని గురించి వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ సి వీరేంద్ర గారు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, అలాగే సజయ్ గారు, ప్రముఖ సోషల్ యాక్టివిస్టు, అలాగే విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే రెహమాన్ గారు, ఈ అంకెలు చూస్తే నిజంగా నాకైతే గుండె తరుక్కుపోతుంది సార్. అంటే మనం చిన్నప్పుడు ఎప్పుడో నేనైతే ఒక కవిత విన్నా, ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడినాయని. ఇవాళ నిజంగా దేశంలో పని చేయగలిగిన, చదువుకోగలిగిన, ఎదగగలిగినటువంటి యువత రోజుకి 5 గంటలు స్మార్ట్ ఫోన్ల మీద యావరేజ్, అది ఇంకా ఎక్కువ కూడా చాలా మంది ఉన్నారు. 16-24 మధ్య వాళ్ళది యావరేజ్ తీసుకుంటే 7.5 గంటలు ఉంది. 16 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య యువత యావరేజ్ తీసుకుంటే 7.5 గంటలు ఉంది పర్ డే. సో యావరేజ్ వర్కింగ్ అవర్స్ మనం చూస్తే రెహమాన్ గారు, మొత్తం దేశవ్యాప్తంగా యావరేజ్ వర్కింగ్ అవర్స్ వారానికి 46.5 గంటలు ఉంది. అంటే రోజుకి 7 గంటలు కూడా లేదు. ఆ 7 గంటల్లోనే మరి ఇది మింగేస్తుందా, లేకపోతే ఆ 7 గంటలు కాక ఇంకొక 5 గంటలు దీని మీద స్పెండ్ చేస్తా ఉన్నారా? ఈ మొత్తం నా అంచనా రెహమాన్ గారు లెక్కేస్తే ఈ శ్రమ కన్స్ట్రక్టివ్గా ఉపయోగపడితే దేశ జీడిపి మరో $2.8 ట్రిలియన్ పెరుగుతుంది సార్. తక్కువలో తక్కువ, దీనిలో సగం తీసేసిన భారత్ పెట్టుకున్న టార్గెట్ $5 ట్రిలియన్ ఒక్క సంవత్సరంలో మనం ఎగబాగలిగిన పరిస్థితి. రెహమాన్ గారు, ఏంటి అసలు దీనికి కారణాలు ఏంటి, ఏం చేయాలి? నిజంగా నా దేశం మొత్తం దీనికి బానిసలు అయిపోయారా అన్నట్టుగా ఉంది. దీనికి ఒక పేరు కూడా పెట్టారు వాళ్ళు, డిజిటల్ ఇన్ఫెక్షన్ అని. శరీరానికి జబ్బు వస్తే ఎట్లాగో మనసుకి ఈ జబ్బు పట్టేసింది. ప్రపంచంలో మనం 3వ స్థానంలో ఉన్నాం. ఇండోనేషియా, బ్రెజిల్, ఎందుకు పనికిరాని పనికిమాలిన దేశాల పక్కన భారతదేశం ఉన్నది 3వ స్థానంలో. ఎలా చూడాలి వీరేంద్ర గారు, రెహమాన్ గారు? ముఖ్యంగా శ్రీనివాస్ గారు, మీకు హెచ్ఎంటీవీ యాజమాన్యం ఒక మంచి చర్చను లేవనెత్తింది. అంటే ఈ చర్చ అనేది ఏదో రేటింగ్ కోసమో లేకపోతే సంచలనం కోసమో కాకుండా, దేశ ప్రజలు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ శ్రేయస్సు, దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రజల్లోకి ఈ అంశం పట్ల నిజంగా చైతన్యాన్ని పెంచాలి, అవేర్నెస్ ను పెంచి ప్రజల్ని జాగృతం చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇంతకుముందే నేను మీరు ఈ అంశంపై చర్చ అన్నప్పుడుగా నేను కూడా కొంత చూశాను. ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నారు, WHO అనండి, ఆషామాసి సంస్థలు కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గత సంవత్సరం నివేదిక ఇచ్చింది. ఎందుకో మరి మీడియాలో దీనిపైన విస్తృతంగా చర్చ జరగలేదు. ఇది రేటింగ్ కు సంబంధించినటువంటి అంశం కాకపోవడం వల్లనే దీనిపైన మసాలా లేదు, అది సమస్య.
అయితే ఈ WHO ఇచ్చినటువంటి నివేదికలో బ్రెయిన్ క్యాన్సర్ అట్లానే కర్ణబేరి క్యాన్సర్ ఇస్తది. ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లల్ని మొబైల్ కు దరి చేరనీయొద్దు. అలాగే ఈ టవర్లు, సెల్ టవర్లు అంటే 8 అంటే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటే 80 అడుగుల డిస్టెన్స్ లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. తరచుగా హాస్పిటల్కి వెళ్తారని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక వైపున తన నివేదికలో పేర్కొందండి. ఈ అంశాలని పక్కన పెడితే మనుషుల జీవితాల అంటే సమాచారం అనేది ఒక విప్లవం లాగా వ్యాపించింది. సమాచారంలో వచ్చిన విప్లవమే కానివ్వండి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చినటువంటి ఏ వరదని మనం ఆపలేము. అది నిజానికి కొంత ఆహ్వానించాల్సిందే. వరదతో పాటు వచ్చిన బురద విషయంలో మనం ఖచ్చితంగా వరద కంటే 10 రెట్లు బురద ఎక్కువ ఉంది. రెహమాన్ గారు మీరు గమనించాలి. వరద కంటే బురద ఎక్కువ ఉంది. విప్లవం లేదు, పోడలేదు, బురదే. ఈ బురద ఊపిగా మారి ఈ మొత్తం మానవ జాతిని కబలించకుండా ఈ మొత్తం సమాజాన్ని మింగేసేటువంటి ప్రమాదం. ఇంకా మీరు చెప్పడంలో కాస్త ఎడిట్ చేశారు. యువత మొత్తం బూత్ సైట్లకు అడిక్ట్ అయ్యారండి. బూత్ సైట్లకు అడిక్ట్ అవ్వడం వల్ల, నిర్వీర్యం కావడం వల్ల అనేక క్రైమ్ రైట్ కు మొబైల్ కు ఈ రోజు సంబంధం ఉందండి. గతంలో ఎట్లయితే మద్యానికి నేరానికి ఎట్లయితే సంబంధం ఉండేనో ఇప్పుడు తాజాగా దీనికి దానికి కూడా సంబంధం ఉందండి. కాబట్టి ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వాలు అలాగే సమాజంలో ఉన్నటువంటి అనేక సామాజిక సంస్థలు, సమాజ హితం కోరేటువంటి వ్యక్తులు తమ కుటుంబాలని ముందుగా తాము రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. చిన్న పిల్లలు ఏడిస్తే ఇప్పుడు టాయ్ ఇవ్వట్లేదండి, ఏదో గేమ్ అది ఆన్ చేసి ఇచ్చేస్తే. నేను మొన్నెప్పుడో విన్నానండి, 2 సంవత్సరాల పిల్లలు, 1.5 పిల్లలకి మొబైల్ ఆపరేట్ చేయడం వచ్చేసిందండి. అసలు మనం చిన్నప్పుడు టీవీలు, రేడియోలు అంటే కటారి గారు మనం పిల్లలుగా ఉన్నప్పుడు రేడియో దాన్ని మనల్ని ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అది ఆ వైర్లు అవి తెగిపోయే అవకాశం ఉంటుంది ట్యూనింగ్ చేసేటప్పుడు. కాబట్టి వాటిని మనల్ని ముట్టుకునిచ్చే వాళ్ళే కాదు. ఇప్పుడు ₹1,00,000 ఫోనే ఉండవచ్చు, 70,000 ఫోన్ ఉండవచ్చు. పిల్లలు ఏడవంగానే ఫోన్ ఇస్తున్నారు. పిల్లలకి ఫోన్ కు సంబంధించి వీలైనంత ఎక్కువ దూరంలో ఉంచమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అట్లాగే మీరు అంటున్నట్టుగా దేశ జీడిపి ఒకవైపు క్రికెట్ ఇట్లాంటి మ్యాచ్లు వచ్చినప్పుడు పనులు ఆగిపోతున్నాయంటే, పనున్నా లేకపోయినా ఇందులో ఆన్లైన్ గేములు చూసుకోవడానికి, రమ్మి ఆడుకోవడానికి, బూత్ సైట్లు చూడడానికి, రీల్స్ తిప్పేయడానికి, సోషల్ మీడియాలో చూడడానికి, ఈ ప్రాంక్ వీడియోలు చూడడానికి, నవ్వుకోవడానికి, ఏడ్చుకోవడానికి అవసరం ఉన్నా లేకున్నా ముందు ఆ బ్యాటరీ పోయే వరకు ఫోన్ వాడుతూనే ఉన్నారు. కానీ ఫోన్ వల్ల ఇంత ప్రమాదం పొంచి ఉందనేటువంటి అంశాలను, బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందనేటువంటి అంశాన్ని, అలాగే మిగతా ఆరోగ్యకరమైనటువంటి అంశాలను ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురాకపోవడం నిజంగా దురదృష్టకరం. అట్లానే మొత్తం ఈ రోజు జీడిపి మొత్తము దీని మొబైల్ పైనే ఆధారపడి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా మెల్లిమెల్లిగా వెళ్తుంది. అలాగే దేశంలో యువత పని చేయకపోవడం వల్ల, కటారి గారు తలసరి ఆదాయమే జాతీయ ఆదాయం. తలసరి ఆదాయం అంటే ఈ 2 చేతులు దేశంలో ఉన్నటువంటి యువత పని చేసి ఉత్పత్తి రంగాల్లో లేదా సేవా రంగాల్లో పని చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం ముందుకెళ్తుందండి. ఇప్పుడు డీప్ సీక్ యాప్ కనిపెట్టి అట్లానే చైనా ఒక్కసారిగా ముందుకెళ్ళిపోయిందండి. ప్రపంచంలో ఒక విప్లవాన్ని సృష్టించింది. అట్లానే మొన్న అమెరికా కనిపెట్టినటువంటి ఒక చాట్ జీటీపీ కొత్త యాప్, దీని వల్ల కూడా అమెరికాలో పెద్ద విప్లవం వచ్చింది. కానీ మనం ఫోన్ ను దేనికి వాడుతున్నాం? మనం ఫోన్ ను ఈ దేశంలో ఎక్కువ మంది యువత టైమును పాస్ చేయడం కోసం వాడుతున్నారండి. కాలక్షేపం కోసం ఫోన్ ను వాడుతున్నారు. అంటే తన సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు యువత. అలాగే బూతు సాహిత్యం చూస్తున్నాడు, అలాగే బూతు అంశాలను చూస్తున్నాడు. క్రైమ్ రేట్ ను పెంచడం కోసం ఉపయోగపడేటువంటి అంశాల వైపుగా యువత ఈ మొబైల్ ఫోన్ ను వాడుతూ అత్యంత అంటే శరీరంలో భాగంగా ఈ రోజు ఫోన్ అయిపోయిందండి. ఫోన్ లేకుండా గడప దాటిపోయే పరిస్థితి ఈ రోజు ఎవరి వద్ద లేదండి. దేశ జనాభాకు మించి సెల్ ఫోన్లు ఈ రోజు ఈ దేశంలో వచ్చినటువంటి వస్తాను సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రెహమాన్ గారు, డిబేట్ మాన్ గారు, ఇక్కడ మనకి
మామూలుగా మనం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే. విల్సన్ గారు నా మాట వినపడుతుందా? హలో విల్సన్ గారు. యా, ఒకసారి విల్సన్ గారి వచ్చే ముందు సార్, మనకి యావరేజ్ క్వాలిటీ టైం కుటుంబంతో గడుపుతున్న యావరేజ్ టైం చూస్తే రేమన్ గారు వారానికి 9 గంటలు ఉంది. అంటే తల్లిదండ్రులు, పిల్లలు, లేదా భార్య, భర్త, అన్నదమ్ములు ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకోవటం, లేదు వాళ్ళ పిల్లల చదువుల గురించో మరొక దాని గురించో మాట్లాడుకోవటానికి రోజుకి 1.5 గంటల టైం కూడా కుటుంబం పెట్టట్లా, ఏ ఒక్కళ్ళు పెట్టట్లా. అలాగే ఫిట్నెస్ మీద, శారీరక దృఢత్వం మీద వారానికి 3 గంటలు కూడా ఖర్చు పెట్టట్లా మనం. రోజుకి అరగంట కూడా లేదు సార్ యావరేజ్. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ ఆటలో మరొకటో వాటి మీద కూడా రోజుకి అరగంట టైం కూడా ఖర్చు పెట్టట్లా. కానీ 5 గంటలు ఈ మొబైల్ మీద పెడతా ఉన్నాం. ఒక సర్వే సార్, ప్రపంచంలో 650 కోట్ల మంది మొబైల్ ఫోన్లు చూస్తుంటే 550 కోట్ల మందే టూత్ బ్రష్ వాడుతున్నారు అన్నది నిజం సార్. 100 కోట్ల మందికి టూత్ బ్రష్ లేకపోయినా మొబైల్ ఫోన్కి బానిసలైపోయారు. రోజుకి యావరేజ్గా 10 రూపాయలు ఖర్చు పెట్టి మొబైల్ డేటా మీద మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం అంటే ఏం చెప్తారు రెహమాన్ గారు? రెహమాన్ గారు డెఫినెట్ గా చాలా మంచి ఉదాహరణలు చెప్పారండి. శారీరక దృఢత్వం అన్నప్పుడు కటార్ గారు, నేను ట్రెడ్మిల్ కొనడానికి వెళ్ళానండి. ట్రెడ్మిల్ కొనడానికి వెళ్ళినప్పుడు అది 75,000 అన్నాడు. అంటే ఒక ఫోన్ రేట్ అన్న ఆయన సింపుల్ గా అన్నాడు, 1,00,000 రూపాయల మొబైల్ వాడుతున్నారు సార్ మీ చేతిలో, 75,000 పెట్టుకోలేరా అన్నాడు. సింపుల్. అంటే నిజానికి మనిషి మొబైల్ కొనడంలో లేకపోతే మొబైల్ వాడడం అనేది ఈ రోజు తనకు తెలియకుండా ఒక అడిక్షన్ లోకి వెళ్ళిపోయాడండి. మొబైల్ సార్, మొబైల్ మళ్ళీ 2 ఏళ్లకో 3 ఏళ్లకో మారుస్తుంటారు. మళ్ళీ అదొక జబ్బు. మార్చాలి, మోడల్ మారగానే మారిపోవాలి. అది బాగా అంటే పాత మోడల్ అంటే గడిచిన మోడల్ తన దగ్గర ఉంటే నడవదు. మళ్ళీ కొత్త మోడల్ తీసుకోవాలి. దీన్ని అంటే ఇది ఇంకోటి పర్యావరణ సమస్య కూడా ఉందండి. ఈ వాడి పారేసిన ఫోన్ల వల్ల కూడా పెద్ద ఎత్తున పర్యావరణ సమస్య ఉంది. అట్లానే యువత అంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా ఇట్లాంటి వాటికి ఉపయోగించుకోవడం వల్ల పెద్ద నష్టం లేదు. ఇవన్నీ కలిపి అరగంట కూడా లేదు సార్. ఎన్ని ఉత్తమ ఆటలు సార్ మనకి సార్. రోజులో ఒకసారి ఒక ఆర్డర్ పెడతాం, ఒక క్యాబులు ఎక్కుతాం, లేదా 10 సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తాం. 30 సెకండ్స్ కూడా పట్టదు రెహమాన్ గారు. అన్ని కలిపి అరగంట కూడా పట్టదు సార్, గ్యారంటీ. నేను అంటున్నది కటారి గారు, అంటే సెల్ ఫోన్ రావడంతో వచ్చినటువంటి సౌకర్యాలు డెఫినెట్ గా. అయితే వాటిని పక్కన పెడితే దాని సద్వినియోగము, దుర్వినియోగం అనేటువంటి అంశం పైన చర్చ జరగాలండి. అంటే ఇప్పుడు దీన్ని ఏ మేరకు మనం సద్వినియోగం చేసుకుంటున్నాం, ఏ మేరకు దీన్ని మంచి రూట్ లో వాడుకుంటున్నాం అంటే ఇది ఒక టైం కిల్లింగ్ వస్తువుగా మారిపోయిందండి. మన టైం అంతా భక్షించేటువంటి ఒక సాధనంగా మారిపోయి తన సమయాన్ని తనకు తెలియకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అంటే మెయిన్ ట్రాక్ టైం ఏదైతే ఉందో ఆ మెయిన్ స్ట్రీమ్ టైం అంతా ఈ మొబైల్ తీసేసుకుంటుందండి. అంటే చాటింగ్ పేరుతోటి, రీల్స్ పేరుతోటి, సోషల్ మీడియా పేరుతోటి చాలా మంది నాకు ఆశ్చర్యం సార్. ఒక ఫోన్ కాల్ చేస్తే 30 సెకండ్స్ లోనో 1 మినిట్ లోనో మాట్లాడేదానికి అదే కమ్యూనికేషన్ అరగంట సేపు చాటింగ్ లో చేస్తారు సార్. ఒక ఫ్రెండ్ తో మాట్లాడాలంటే మొబైల్ కాల్ చేస్తే 1 నిమిషంలో మాట్లాడొచ్చు. దాన్ని 20 నిమిషాలు చాటింగ్ తో చేయటం, ఇది అందుకే వాళ్ళు డిజిటల్ ఇన్ఫెక్షన్ అన్నారు సార్. దీనికి జబ్బు, మరి జబ్బు ఖచ్చితంగా కటారి గారు. ఇప్పుడు మనం రోడ్ల పక్కన చూస్తుంటే చాలా మంది యంగ్ అమ్మాయిలు, అబ్బాయిలు ఆ రోడ్డు పైన ఏమొస్తుందో చూడకుండా రోడ్డు దాటే సమయంలో కూడా తాము చాట్ చేస్తూ ఉన్నాయి, ముందుకెళ్తున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది, ఏమవుతుందో అనేటువంటి అంశం కూడా వీళ్లకు స్పృహ ఉండడం లేదు. కాబట్టి ఒక రకమైనటువంటి అడిక్షన్ లోకి మొత్తం యూత్ జనరేషన్ వెళ్ళిపోయారు. ఇది ఒక రకమైనటువంటి మహమ్మారిలా మారిపోయింది. ఒక రకమైనటువంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రమాదకరంగా వస్తువుగా మారింది. అంటే ఈ అడిక్షన్ అంటే మరి పిల్లలండి. WHO తన నివేదికలో కొత్తగా ఈ సంవత్సరం చెప్పింది ఏంటంటే పిల్లలు దీనికి అడిక్షన్ అయిపోయారు. పిల్లల వల్ల కూడా పిల్లలకు ఈ మొబైల్ ఫోన్ వల్ల చాలా ప్రమాదం ఉంది. లేత ఆ మెదళ్ల పైన అంటే మెదళ్లకు ఆల్రెడీ క్యాన్సర్ వస్తుంది అనేది
మనం ఏదో క్యాన్సర్ భయపడి వస్తుంది, కంటి నిజంగా చూపు అనుకోలేకపోతే పోతుంది, నెక్ పెయిన్స్ వస్తున్నాయి, స్పాండిలైటిస్ వస్తుంది, ఒక జబ్బులు ఒక భాగం సార్, మళ్ళీ డాక్టర్లకు బిల్లులు. దానికంటే సార్ అసలు చదువుకునే వయసులో ఇప్పుడు స్కూళ్ళకి వెళ్ళే కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఆ మొబైల్, అలాగే ఆఫీసులో సార్ కొంతకాలం ఆఫీసుల్లో బ్యాన్ చేశారు సార్ సాఫ్ట్వేర్ కంపెనీలు, నాకు తెలిసి బయట సెక్యూరిటీ దగ్గర పెట్టాలి, తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే ఆఫీస్ ల్యాండ్ ఫోన్ నంబర్లు ఏవో ఇచ్చారు. సమూహం అది ఏం జరిగిందో ఇప్పుడు మీరు ఎక్కడ దాకా సార్ ట్రాఫిక్ పోలీస్ చూడండి సార్, ట్రాఫిక్ పోలీసు సిగ్నల్ మీరు ఒక సర్వే చేస్తే చాలా చోట్ల ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ చుట్టం కాకుండా వాళ్ళు మొబైల్ చూసుకుంటే ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి. ఒకళ్ళని కాదు, మొత్తం సమాజం ఈ జాడ్యానికి దారుణాతి దారుణంగా బలైపోతా ఉంటే ప్రభుత్వాలు ఏం చేయాలన్నది అర్థం కాని ప్రశ్న సార్ రెహమాన్ గారు. ఇప్పుడు నిజానికి అత్యంత కీలకమైనటువంటి పదవుల్లో ఉండేవాళ్ళు, లేకపోతే కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉండేవాళ్ళు కూడా మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయ్యారండి. చాలా చోట్ల డాక్టర్లు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫోన్ మ్యూట్ పెట్టుకోవాలి, ఫోన్ మాట్లాడకూడదు, ఇలాంతా అయితే డాక్టర్లు కూడా చాలా మంది ఫోన్ ఎక్కువగా అంటే పేషెంట్లు చెప్తున్నది వినకుండా మొబైల్ ఎక్కువ చూస్తున్నారు అన్నటువంటి ఈ పరిస్థితులు కూడా బయట వస్తున్నాయి. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ట్రాఫిక్ లో కూడా ట్రాఫిక్ రెడ్ పడ్డప్పుడు ఇవ్వాల్సినటువంటి కాషన్ కానిస్టేబుల్ ఇవ్వకుండా మొబైల్లో మునిగిపోవడము, అంటే సిగ్నల్ కు విరుద్ధంగా తాను చేతులు ఊపడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ సిగ్నల్స్ ఏది అంటే ముందు బుర్ర పనిచేస్తేనే శరీరం పనిచేస్తుంది. శరీరం ఏమో ఫిజికల్ గా ఉంటున్నారు, బుర్ర మాత్రం మొబైల్ తీసేసుకుంటుంది. మొబైల్ ఫోన్ బుర్రను తీసేసుకోవడం వల్ల తన మెదడులోకి సెల్ ఫోన్ వెచ్చి కూర్చోవడం వల్ల ఆ రిమోట్ అదొక రిమోట్ లాగా మారిపోయి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి యూత్ ని దేశాన్ని. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో డాక్టర్ సి వీరేంద్ర గారు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు మనతో జాయిన్ అయ్యారు. వీరేంద్ర గారు నమస్కారం. నమస్కారం సార్, బాగున్నారా? వీరేంద్ర గారు నమస్తే సార్, బాగున్నాం సార్. కానీ మనం బాగానే ఉన్నాం కానీ దేశం బాగున్నట్టు కనపట్లేదు వీరేంద్ర గారు. నాకు ఈ డేటా చూస్తే నిజంగా మనందరం దేశంలో ఉన్న నాయకత్వం, మీరు నేను కాదు సార్, ప్రభుత్వాలు అత్యంత సీరియస్ గా సార్ 1,10,000 కోట్ల పని గంటలు సార్. బహుశా మీరు ఒక సైకాలజీ పుస్తకం చదవాలంటే 6-7 గంటల్లో చదివేస్తారా వీరేంద్ర గారు? ఒక రోజులో 6-7 గంటలు 8 గంటల్లో ఒక పుస్తకం చదివేస్తారు. అలాంటిది రోజు 5 గంటలు ప్రతి భారతీయుడు ఈ ఫోన్ మీద, అందులో 70% ఫేస్బుక్లు, సోషల్ మీడియా, ట్విట్టరు, ఇన్స్టాగ్రాముల మీద ఖర్చు పెడుతున్నారంటే అసలు ఎలా అర్థం చేసుకోవాలి సార్? దీనివల్ల నేను కారులో ట్రావెల్ చేస్తే సార్, నాకు డ్రైవర్ ఉన్న ప్రతి సందర్భంలో నేను చుట్టుపక్కల గమనిస్తూ ఉంటాను. బైక్ మీద 2 ఫ్రెండ్స్ వెళ్తుంటే వెనక్కి కూర్చున్న వాళ్ళు గతంలో ఏదో కబుర్లు చెప్పుకుంటే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వెనక్కి కూర్చున్న వాళ్ళు మొబైల్ చూసుకుంటున్నారు. హాస్పిటల్లో ఇక్కడ మీలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరన్నా నేను పేషెంట్లు తీసుకొని వెళ్తే నా భార్యతో నేను మాట్లాడుతూ ఉంటే ఆ వచ్చిన తల్లి కూతురు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, చెరొక మొబైల్ చూసుకుంటున్నారు. అంటే మానవ సంబంధాలు కూడా అత్యంత దారుణంగా పడిపోతున్నాయి సార్. క్వాలిటీ టైం సార్, ఇందులో నేను చూసింది ఒక డేటా, కుటుంబంతో గడుపుతున్న క్వాలిటీ టైం రోజుకి 1.5 గంట కూడా లేదు వీరేంద్ర గారు, కానీ మొబైల్ మీద 5 గంటలు స్పెండ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల మానసికంగా అసలు మనుషుల పరిస్థితి ఎట్లా ఉంది? మీరు చాలా మంది వాళ్ళు దీనికి ఒక డిజిటల్ ఇన్ఫెక్షన్ జబ్బు పెట్టారు పేరు, ఏ ఇన్ఫెక్షన్ తో వస్తున్నారు మీరు చెప్పాలి వీరేంద్ర గారు. మొబైల్ ఫోన్ has become one of the major reason for conflicts between the wife and husband. That is first. రెండోది, పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ది స్లీపింగ్ ఇష్యూస్. ఇప్పుడు మన భారతదేశంలో తీసుకుంటే దాదాపుగా ఒక 60% ఆఫ్ ద జనరేషన్, టీనేజ్ నుంచి అడల్ట్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా అందరికీ స్లీపింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ కాన్స్టాంట్ గా ఈ 5-6 గంటల పాటు మొబైల్ ఫోన్ చూడడం వలన నాట్ ఓన్లీ ఐ ఇష్యూస్ బట్ మెనీ పీపుల్ ఆర్ జనరేటింగ్ ది అసిడిటీ ఇష్యూస్ అండ్ స్పాండిలైట్ ఇష్యూస్. ఇవి ఫిజికల్ గా అండ్ సైకలాజికల్ గా కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి మేజర్ గా అంటే, ఇండియాలో హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు టీనేజర్స్, యంగ్ అడల్ట్స్ తీసుకున్నాం అనుకోండి, దే రియలీ డోంట్ నో వాట్ టు డూ.
చాలా టైం ఉంటుంది. మనకి యూత్ పాలసీ అనేది మన యూత్ ప్రజల్ని ఎంగేజ్ చేసే విధంగా ఉండే పాలసీ మనకి ఇప్పటి వరకు భారతదేశం ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది. ఓకే. సో దాంతో ఏం చేస్తారు, సంబడి ఏదో ఒక పని చేయాలి కదా. సో ఇమ్మీడియట్ గా ఎవరి ప్రమేయం లేకుండా మనతో మనం అంటే వాళ్ళంతటా వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక అంబిషన్, ఒక గోలు, ఎదగాలి, ఈ కోరికలు కూడా ఉండట్లేదా వీరేంద్ర గారు? ఉన్నాయండి. ఏంటంటే ఈజీగా మనీ సంపాదించాలి. ఓకే. సో ఇప్పుడు దాంతో ఏం జరుగుతుంది, బెట్టింగ్ యాప్లు వచ్చినాయి. సో డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలను చూస్తే దాదాపుగా ఒక 45% వరకు పిల్లలు ఏదో రకంగా ఈ బెట్టింగ్ యాప్లలో ఉంటున్నారు. అదే క్రికెట్ కావచ్చు, మామూలు లాటరీ సిస్టమ్ కావచ్చు, ఏదో సమ్ ది అదర్ వే రోజుకు 100 రూపాయల నుంచి దాదాపు 1,00,000 రూపాయలు పోగొట్టుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు గ్యాంబ్లింగ్, సమ్ సార్ట్ ఆఫ్ గ్యాంబ్లింగ్ దే వాంటెడ్ టు ఎంటర్. అండ్ ఆల్సో ఏమంటారు వాళ్ళందరూ, ఎవరైనా కానీ ఏం చెప్తున్నారు, ఇది లీగల్ గా ఉన్నది, ఏమైతుంది బెట్టింగ్ చేస్తే, ఊకే కష్టపడి డబ్బులు సంపాదించినందుకు 1000 రూపాయలు పెడితే 50,000 వస్తున్నాయి. ఇది చాలు కదా, ఎందుకు కష్టపడాలి, వై కాంట్ దిస్ గేమ్. సో ఈ కైండ్ ఆఫ్ గ్రాటిఫికేషన్ లోపల మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు కొందరికి డబ్బు గ్రాటిఫికేషన్, కొందరికి పాన్ సైట్లు చూడడం సెక్సువల్ గ్రాటిఫికేషన్, కొందరికి మాట్లాడుకోవడం కమ్యూనికేషన్ గ్రాటిఫికేషన్. అన్నిటికంటే సార్ ఎక్కువ మీరు అన్నట్టు ఒక నిస్తేజమైనటువంటి స్థితిలో రీల్స్ అలా 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 చేయి వెళ్తూ పెద్ద ఏదో మీరు అన్నట్టు ఓ గేమ్ ఆడి డబ్బులు సంపాదించిన కమ్యూనికేషన్ అన్న కొంతమంది అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా చూడటం కూడా కాదు సార్, ఒక సినిమా చూశారు, లేదు ఇప్పుడు క్రికెట్ ఐపీఎల్ జరుగుతుంది, ఒక మ్యాచ్ చూశారు, సరే ఒక 8 గంటలు టైం వేస్ట్, ఇది కూడా కాదు. అర్థం పర్థం లేని, ఒకదానికొకటి సంబంధం లేని, ఎవరో తెలియని రీల్స్ మీద, అలాగే సోషల్ మీడియాలో ఎవడెవడో మెసేజ్లు పెడితే మనకి సంబంధం ఉన్నాయి లేని, ఇవి చాలా అంటే అత్యంత ప్రతిభ ఉన్నప్పుడు ఎయిమ్స్ లో చదువుతున్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ సార్, అలాగే ఐఐటీస్ లో చదువుతున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇలాంటి వాళ్ళు కూడా వీటికి బానిసలైపోతున్నారు. వీరేంద్ర గారు ఎలా ఎందుకైతే సార్ బేసిక్ రివర్స్ మనం ఆలోచిద్దాం. Why people are becoming like this? Because many of the people are suffering with the lot of anxiety issues. Okay. So ఎవరు మొబైల్ ఫోన్ లో మునిగిపోతారు, ఎవరు ఇట్లాంటి రీల్స్ చూస్తారు, ఎవరు ఎక్కువ ఫోన్ సైట్ చూస్తారు, ఎవరు ఎక్కువ ఇట్లాంటి బెట్టింగ్ లకి ఎంటర్ అవుతారంటే పీపుల్ హు ఆర్ సఫరింగ్ విత్ టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీస్, పీపుల్ హు ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఇన్ ద లైఫ్, హూ డజంట్ వాంట్ టు బీ ఇన్ ద ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ మూమెంట్. Okay. So they want to escape the world where they get happiness. Okay. So సంతోషం ఏ ప్రాంతంలో దొరుకుతుందో చూసుకుని వాళ్ళు ఆ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు, అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో ఎక్కువసేపు గడుపుతారు. అండ్ రెండోది ఏంటి పాటు, మనకి ఏం చేయాలో తెలియదు, రైట్, చాలా టైం ఉంది, వేరే వాళ్ళు మనకు అందుబాటులోకి రావటం లేదు. సో బెస్ట్ ఏంటి, మొబైల్ ఫోన్ ఉంది, డేటా ఉంది. సో నువ్వు రీల్స్ చూస్తావా, గేమ్ చూస్తావా, యూట్యూబ్ లో సినిమాలు చూస్తావా, లేదు ఇంకా వేరే సైట్లు చూస్తావా అనేది నీ చాయిస్ కదా. సో అట్లాంటప్పుడు నన్ను నేను ఎంగేజ్ చేసుకోవడానికి నాకు వేరే పాలసీ ఏమి థియరీ లేనప్పుడు, ఏమి యాక్టివిటీ లేనప్పుడు, ఒక చిన్న విషయం అడుగుతాను సార్. మీరు ఇప్పుడు వేరే వాళ్ళు అందుబాటులో ఇప్పుడు చాటింగ్ చేస్తున్నారంటే అవతల మనిషి అందుబాటులో ఉన్నట్టే కదా. వాళ్ళకి ఫోన్ లో కాకుండా చాటింగ్ చేయటంలో ఇదేమన్నా మానసిక సమస్య, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి వీరేంద్ర గారు? చాటింగ్ ఎవరితో చేస్తారు సార్? అన్నోన్ పీపుల్ తోటి, ఆపోజిట్ సెక్స్ జెండర్ లో ఉన్న వాళ్ళతోటి దే డూ దిస్ కైండ్ ఆఫ్ చాటింగ్. నేను చాలా మందిని గమనిస్తుంటాను. ఫోన్ ఇప్పుడు అవతల వాళ్ళు కూడా మన కంటిన్యూగా చాటింగ్ అంటే ఇద్దరు ఎంగేజ్ అయితేనే కదా చాటింగ్. ఇద్దరు ఎంగేజ్ అయినప్పుడు ఫోన్ లో ఎందుకు మాట్లాడుకోరు, ఎందుకు చాట్ చేస్తారు అన్నది నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నా, నా ఇంట్లో ఉంటే నేను మాట్లాడితే అందరికి వినబడుతుంది. సో వినబడకుండా ఉండాలంటే ఏంటి, ప్రైవసీ ఉండాలంటే ఏంటి, చాటింగ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ కదా. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర డిబేట్. మనతో విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు చేరినారు. విల్సన్ గారు నమస్కారం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. విల్సన్ గారు, మీరు ఒక కవి, రచయిత. ఓ మంచి కవిత రాయాలంటే బహుశా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చుంటే 1 గంట 2 గంటలు కూర్చుంటే ఒక మంచి కవిత రాయగలుగుతారు అనుకుంటా మీరు. లేదు ఒక మంచి మీకు ఇష్టమైన ఒక పుస్తకం చదవాలంటే 6-7 గంటల్లో చదివేస్తారని నేను అనుకుంటున్నాను, మీరు చెప్పాలి. కానీ
ఇవేవీ చేయకుండా వాడి జీవితంలో ఎదగటానికి పనికొచ్చేటువంటి ఒక పుస్తకం చదవటానికి కానీ, లేదు కెరీర్లో ఎదగటానికి పనికొచ్చేటువంటి పుస్తకాలు చదవటానికి కానీ, పనికొచ్చే వేరే ఏవి కాకుండా రోజుకి 5 గంటలు ప్రతి భారతీయుడు యావరేజ్గా మొబైల్ మీద, అందులో కూడా 70% సోషల్ మీడియా మీద ఖర్చు పెడుతున్న దారుణమైన పరిస్థితి ఉంది విల్సన్ గారు. దేశ జీడిపి 3.8ని మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారన్న ఆశతో చెప్తున్నాను సార్. $3.8 ట్రిలియన్ మన ఇండియన్ ఎకానమీ అనుకుంటే ఈ రోజుకి 5 గంటలు ఖర్చు పెడుతున్నది. సంవత్సరం 2024లో 1,10,000 కోట్ల గంటలు స్మార్ట్ ఫోన్ల మీద, సోషల్ మీడియా మీద స్పెండ్ చేశారు సార్. $2.8 ట్రిలియన్ జీడిపి పెంచుకోగలిగిన పరిస్థితి సార్ అది. మీరు పెట్టుకున్న $5 ట్రిలియన్ ఎకానమీ 6 నెలల్లో అచీవ్ చేయగలిగిన పరిస్థితి విల్సన్ గారు. ఎందుకు రోజుకు ₹10 డేటా కొనుక్కొని 5-6 గంటలు వాడి జీవితాన్ని దాని మీద తగలేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు? ఎందుకు ప్రభుత్వాలు దీని మీద సీరియస్గా, నేను ఈ మాటలు కొంత 10% ఉపయోగం ఉన్న 90% దుర్మార్గమైన, ఇందాక రెహమాన్ గారు అన్నారు బురద తప్పితే అందులో పనికొచ్చే వరద ఏమి లేదు, ప్రవాహ వరద. సో దీని మీద ఎందుకు ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచించట్లేదు? ప్రపంచంలో ఎక్కడా లేనంత చీప్గా డేటా ఎందుకు అందుబాటులో ఉంది? లక్షల కొద్ది యూట్యూబ్ ఛానళ్ళు ఎందుకు ఉన్నాయి? కోట్ల కొద్ది రీల్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? జీవితకాలం చూసినా సరిపడినంత యూట్యూబ్ కంటెంట్ మనకు అవసరమా? శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం. అంటే సోషల్ మీడియా గానీ లేకపోతే యూట్యూబ్ గానీ ఇవన్నీ కత్తి లాంటివి అండి. అంటే కత్తితో మీరు పేకా కోసుకోవచ్చు, కత్తితో యాపిల్ కోసుకోవచ్చు. ఇక్కడ పేకా దిగుతుంది సార్, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు విషాదం ఏంటంటే ఆ కత్తిని ఎలా వాడాలో తెలియక చాలా మంది యువత వాళ్ళ భవిష్యత్తుని పేక కోసుకుంటున్నారు. ఇది పెద్ద విషాదం. ఎందుకంటే మనిషి జీవితంలో టైమే వాల్యుబుల్. ఆ టైంని కిల్ చేసుకుంటే ఇంకా తర్వాత మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. అందుకని ఏంటంటే ఇప్పుడు యూత్ ఏంటంటే వాళ్ళు ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళు మామూలుగా క్లాసులో కూడా టీచర్లు ఏం చేస్తున్నారంటే పీడిఎఫ్ ఫైల్స్ పెడుతున్నారు మొబైల్లో. తర్వాత ఆన్లైన్ లో వాళ్ళు టీచింగ్ చూస్తున్నారు. అవన్నీ మొబైల్లో కాదు సార్, అవన్నిటికీ ల్యాప్టాప్లు ఉన్నాయి, ఐప్యాడ్లు ఉన్నాయి. అవి కాదు సార్, ఎంత నేను మీరు అర్థం చేసుకోవాలి విల్సన్ గారు. మొబైల్ ఫోన్స్ వాడుతున్నది యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి, ఓలా, ఊబర్ ఇలాంటి బుకింగ్ కి, లేకపోతే స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ ఇవ్వడానికి, వీటికి మాత్రం. ఇవి తప్ప మిగతా ఇప్పుడు సోషల్ మీడియా ఈ ట్యాబ్లు అన్నిటికీ వాడుతున్నారు, ఈ మొబైల్ అన్నిటికీ వాడుతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ తెలియకపోవడం, టైం సెన్స్ లేక తెలియకపోవడం. దానివల్ల ఏమవుతుందంటే యువత గాని, లేకపోతే మధ్య తరగతి వాళ్ళు గాని, లేకపోతే మధ్య వయసు వాళ్ళు గాని వీళ్ళు ఈ సోషల్ మీడియా మాయాజాలం పడిపోతా ఉన్నారు. పైగా అయితే ఇష్యూ ఒకటి రాగానే ఒక వార్త టీవీలో చూస్తారు, ఆ టీవీలో వార్త మాయమైపోగానే ఆ వార్త సంబంధించి రియాక్షన్స్ ని యూట్యూబ్ ఛానల్స్ లో సెర్చ్ చేసుకుంటా ఉంటారు. మనిషికి ఉండే కుతూహలం, ఈ కుతూహలాన్ని మనం ఏంటంటే సైకలాజికల్ గా ఆ బలహీనతని ఆసరా చేసుకునే ఈ వ్యాపారం జరుగుతూ ఉంటది. ఇందాక వీరేంద్ర గారు ఒక మాట చెప్పారు సార్, సైకాలజిస్ట్. చాలా మందికి ఫ్రీ టైం ఎక్కువ ఉంది, ఏం చేయాలో తెలియదని. మీరు చూసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక జీవిత కాలంలో ఛాయ్ వాళ్ళ దగ్గర నుంచి దేశ ప్రధాని కాగలిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి నిన్నే అసెంబ్లీలో మాట్లాడారు, అడవుల్లో పెరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. మోడీ గారితో ప్రధాని కాగలిగారు. ఒక సునీతా విలియమ్స్ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 10 సార్లు స్పేస్ లో నడవగలుగుతా ఉంది. అబ్దుల్ కలాం గారు గ్రామీణ ప్రాంతంలో పుట్టి భారతదేశానికి ప్రెసిడెంట్ కాగలిగారు, దేశం గారు సైంటిస్ట్. ఒక జీవిత కాలంలో అందరూ ప్రధానులు, అందరూ రాష్ట్రపతులు కాలేరు. అయితే కామన్ మ్యాన్ ఏం చేయాలంటే, కామన్ మ్యాన్ కి ఈ రోజు వెసులుబాటు వచ్చింది. ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం వస్తున్నాయి, ఇతరత్ర వస్తున్నాయి, అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని వాళ్ళు ఇంకొంచెం ఎదగడం కోసం ఉపయోగించుకోకుండా మరి ఈ రోజు ఇల్లు గడిస్తే చాలనుకునే పరిస్థితిలో పడిపోయారు. కాబట్టి ఈ రోజు ఏంటంటే వాళ్ళకి పెయిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు కూడా మనం బడిలో బడిపోతే ఫీజులు ఇస్తున్నాము, లేకపోతే ఇంట్లో కూర్చున్న మహిళలకు డబ్బులు ఇస్తున్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఉత్పాదక వ్యయం కంటే కూడా వృధా వ్యయం కింద వెళ్ళిపోతా ఉంది. మన రూపాయి ప్రజలకు సంబంధించిన డబ్బుని ప్రాపర్ గా ఖర్చు పెట్టే విషయంలో మనం విఫలం అవుతున్నాం. తద్వారా మొబైల్ అనేది చేతిలోకి వచ్చిన తర్వాత రైతు వ్యవసాయ విషయాలకు వాడుకోవచ్చు, యువత ఎడ్యుకేషన్ వాడుకోవచ్చు. ఇందాక సైకాలజిస్ట్ వీరేంద్ర గారు అన్నట్టు ఇది మిస్యూజ్ అవుతుంది.
మిస్యూజ్ అవడం వల్ల ఏమవుతుందంటే మానవ సంబంధాలు కూడా బలహీనపడుతుంది. తద్వారా మీరు ఒక ఇంటికి పోయి చూడండి, ఈ మధ్య కార్టూన్ కూడా గోపాలకృష్ణ గారిని కార్టూన్ ఇచ్చారు. ఒక ఇంట్లో అత్త ఒక మొబైల్ చూసుకుంటుంటది, అమ్మమ్మ ఒక మొబైల్ చూసుకుంటుంటది, పిల్లకాయలకు మొబైల్, తండ్రి ఒక మొబైల్, ఇంకో వాళ్ళు మాడుకునేది ఏముంది, అన్నం తినేటప్పుడు కూడా మళ్ళీ మొబైల్ ఉంటది. ఈరోజు మొబైల్ అనేది మన పెక్కి ఒక ఉరితాళ్లాగా మారిపోయింది. మన మానవ సమాజాన్ని మరి అతలాకుతలం చేసే ఒక పెద్ద వెపన్, ఒక భయంకరమైన శత్రువుగా మారిపోయింది. తద్వారా ఏముందంటే మానవ సంబంధాలు బలహీనపడడానికి కూడా ఇది ఒక దోహం అవుతా ఉంది. కాబట్టి ఈ దోహదం అవుతున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నియంత్రించుకోవడం అంటే సెల్ఫ్ గా ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాలా. పేరెంట్స్ కూడా నేను ఈ రోజు మా పత్రిక ఒకటి ఉంటే ఆ పత్రిక చందా కట్టారు. చందా కడితే వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఒక పత్రిక ప్రింట్ లో 2 పత్రికలు అంతర్జాలం ఇస్తున్నాం మాకుండే పరిస్థితిని బట్టి. వాళ్ళు డబ్బులు కట్టేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే అది ప్రింట్ అనుకున్నారట. మీరు ఆన్లైన్ చూసుకోండి అమ్మా బాగుందంటే, లేదండి మేము మొబైల్ పక్కన పెట్టి మేము ఖచ్చితంగా ప్రింట్ మ్యాగజైన్ తీసుకోవాలనుకుంటున్నాం. అంటే ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాలనే ఆలోచన, అది మంచిదే. అందుకని రాబోయే రోజుల్లో కూడా మన మొబైల్ ద్వారా ఆనందం కలగదు, అది ఒట్టి భ్రమ. మనకి అక్కడ అరాచకత్వమే మనకు కనిపిస్తుంది. మీరు ఒక మంచి పుస్తకం తీసుకుని చదవండి, ఆ పుస్తకం ఒక 5-6 పేజీలు నేను అదే చెప్తున్నాను సార్. వీటికి మీరు సెల్ఫ్ నియంత్రణ అన్నది ఎంతమందికి సాధ్యం సార్? దేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంటే ప్రజలే అది ప్రభుత్వాలు చేయలేవండి. కాదు సార్, ఇప్పుడు కాదు విల్సన్ గారు, నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీరు అధికార పక్షం కాదు, మీ మీద విమర్శ కాదు. ఇప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్ కొంటే దాని మీద ఆరోగ్యానికి హానికరమని రాస్తారు. వైన్ షాప్ లో 18 లోపు ఏజ్ లో పిల్లలకి అమ్మకూడదని బోర్డు పెడతారు. ఏ సర్టిఫికేట్ సినిమా ఉంటే థియేటర్లోకి టికెట్లు ఇవ్వకూడదని రాస్తారు. లేదా పబ్బుల్లోకి వీటిలోకి బార్ అండ్ రెస్టారెంట్లోకి 18 ఇయర్స్ లోపు వాళ్ళని పోనివ్వరు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ప్రమాదము, ఇది ఆరోగ్యానికి ప్రమాదము అని ఒక ప్రికాషన్ ఉంది. అంటే కొన్ని ఇప్పుడు ఎవరికోళ్ళు, ఇప్పుడు మీరు చెప్పిన విల్సన్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కొంతమందికి ఆ ఫోన్లో టైమర్స్ పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో నేను ఫోన్ రోజుకి 1 గంట కంటే వాడకూడదని అలారం ఇస్తుంది. కొద్దిగా స్పృహ ఉన్న పిల్లలు ఆ పని చేస్తున్నారు. లేదు కొంతమంది నైట్ 10 తర్వాత ఆటోమేటిక్ గా మొబైల్ ఆన్ చూస్తే అది కలర్ స్క్రీన్ కాకుండా బ్లాక్ అండ్ వైట్ వచ్చేలాగా పెట్టుకున్నారు. కొన్ని టెక్నిక్స్ వచ్చినాయి, కానీ అవి సరిపోవట్లేదు సార్. సమస్య అది. మనిషి బేసిక్ గా బలహీనుడు సార్. మనిషి మనస్తత్వమే వీక్ మైండ్ ఉంటది. దాన్ని ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు వేదాలు చదువుకున్నారంటే అవి ఏవి లిఖితం కాదు. అవి ఎర్లీ మార్నింగ్ నీళ్ళల్లో మునిగి ఆ నీళ్ళల్లో వేదాచరణ చేసుకొని ఒకరి నుంచి ఇంకొక మనిషి నుంచి వచ్చేది. అందుకే దాని వేదాలు అంటాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీస్ గా తయారయ్యే నేపథ్యంలో వాళ్ళు నియంత్రణ చేసుకోలేని పరిస్థితిలో పడ్డారు. ఇది ఒక విషాదం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఆధునిక సంక్షోభం కూడా, అందులో సందేహం లేదు. కాబట్టి ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్, అంటే కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా అట్టగానే అతలకుతలం అయ్యారు. అయితే దాన్ని ఏంటంటే సద్వినియోగం ఎంతవరకు అవసరం అంతవరకు మీరు చెప్పినట్టుగా క్యాబ్ బుక్ చేసుకోవడానికో లేకపోతే ఏదైనా బ్లింకెట్ బుక్ చేసుకోవడానికి వాడుకోవడం తప్పులేదు. కానీ పోయకపోతే ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా రీల్స్ అదొక పెద్ద ప్రమాదం. ఒక టిక్ టాక్ నిషేధించాము, అట్టాగా రాబోయే రోజుల్లో రీల్స్ కూడా నిషేధించాలి. ఎందుకంటే యూత్ ఇప్పుడు చూడండి, ఒక సాంగ్ అని బాగా పేలితే ఆ సాంగ్ ని మనం ట్రోల్ చేస్తే వరుసగా అదే వస్తూ ఉంటాయి. అంటే మన బలహీనతని ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ తర్వాత వీళ్ళందరూ కూడా కట్టిపడాలి. మీరు చెప్పిన ఏ టెక్నాలజీ దీనికి ఉపయోగపడుతుంది. ఏ టెక్నాలజీ అనేది సెకండరీ సార్. అసలు మామూలుగా మీరు ఏదైనా నచ్చిన పాట ఒకటి పెట్టుకో చూడండి, నెక్స్ట్ మీకు ఇచ్చిన పాట నచ్చితే అయ్యే వస్తా ఉంటాయి. లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు అట్లా రికమెండ్ చేస్తుంది. మీరు ద్వేషాన్ని కోరుకుంటే ద్వేషం పంపిస్తుంది, మెలోడీ కోరుకుంటే మెలోడీ పంపిస్తుంది మీ దగ్గరికి. అదే చెప్తున్నాను. బేసిక్ ఏంటంటే మనం సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీలో మనం స్వీయ నియంత్రణ అనేది ఏ మనిషికి అవసరం. మనం ఇంద్రించకపోతే మనం ఎవరు ఎత్తగలేదు. ఇప్పుడు ఐఏఎస్ ఇచ్చారు, ఐపీఎస్ అయినా వాళ్ళు ఎంతో త్యాగాలు చేస్తేనే అక్కడ దాకా వస్తారు. సార్ మీకు అసెంబ్లీలో పార్లమెంట్ లో వీడియో గేమ్స్ ఆడుతున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉంటున్నారు సార్. సార్ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ సాధించిన ఎమ్మెల్యేలు కాదు సార్. వాళ్ళు ఆల్రెడీ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. అయితే నేనేమంటానంటే మన శాసనాలు చేసినంత మాత్రం వాళ్ళు దేవుళ్ళని కాదు. బేసిక్ ఏంటంటే మనం ఇప్పుడు సైకాలజిస్టులు, పెద్దలు, రైటర్స్, ఈ సాహిత్యం ఎన్ని ఏంటంటే సాహిత్యం చదవడం పడిపోయింది కదండి. మేము బుక్స్ పంపిస్తే సగం బుక్స్ చెప్తున్నాను సార్. సాహిత్యం కాదు, వాడి బతుకు పనికి వచ్చేది కూడా చదువుకోవట్లే, వాడి బతుకు గురించి కూడా ఆలోచించట్లేదు. సమస్య అందుకే అసలు వాళ్ళ పిల్లలకి మాతృభాష రాదు. ఇప్పుడు పత్రికలు తెలుగులో పంపిస్తున్నాము, తెలుగులో చదువుకునే పరిస్థితి లేదు. అందుకనే
వాళ్ళ ఇంట్లో పుస్తకం అట్లా ఫ్రెష్ గానే ఉంటది. అందుకని ఏంటంటే మంచి సాహిత్యం అనేది ప్రజల్లోకి పోతేనే Okay. ఈ సమస్యల పరిష్కారం నేనైతే రైట్ భావిస్తున్నాను. సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. వీరేంద్ర గారు, ఇక్కడ ప్రపంచంలో కొన్ని దేశాల్లో కొన్ని పద్ధతులు, ఉదాహరణకి స్కూల్ గోయింగ్ పిల్లలకి మొబైల్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. అలాగే వర్క్ ప్లేసెస్లో ఇప్పుడు ఇండియాలో మనం దీన్ని నియంత్రించాలి ఖచ్చితంగా. నియంత్రించకపోతే స్వీయ నియంత్రణ అంటే ఆఫీసు అవర్స్లో మొబైల్ చూసుకోవచ్చా, దానికి అనుమతి ఇవ్వచ్చా, ఉద్యోగ సంఘాలు ఏమంటాయి, ఇది ఒక పెద్ద ఎత్తున చర్చ జరగకపోతే, ఈ నియంత్రణ లేకపోతే వీరేంద్ర గారు నిజంగా దేశ ఉత్పాదకత, ప్రొడక్టివిటీ, ఫ్యామిలీ టైం, క్వాలిటీ టైం, ఒక ఆట ఆడట్లేదు, ఒక వాకింగ్కి వెళ్ళట్లేదు, ప్రకృతిని చూడట్లేదు, నిజమైనటువంటి ఆనందాలేంటో వాటిని ఒక మంచి సంగీతం వినట్లేదు. సంగీతం వింటా ఓకే సార్, ఒక మంచి పాట, ఒక మ్యూజిక్ పెట్టుకొని వింటే, క్లాసికల్ మ్యూజిక్, అది కూడా ఇవేమీ కాదు సార్. అలా వాళ్ళకే తెలియకుండా గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు వాటి మీద గడిచిపోతున్నాయి సార్. వీరేంద్ర గారు. అవునండి. ఇది మనము సోషల్ రిఫార్మ్ దీని మీద చేయాలి. డిజిటల్ డీటాక్సిఫికేషన్, డిజిటల్ అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. ఎవరు ఎక్కడికి మొదలు పెట్టాలి? డెఫినెట్ గా మనము పిల్లల భవిష్యత్తు గురించి వరిస్తున్నాం కాబట్టి మనం స్కూల్లోనే మొదలు పెట్టాలి. ఓకే. మన బాధాకరం ఏంటి సార్ అంటే, మన జీవితంలోకి మనం దాన్ని అర్థం చేసుకొని ఇది ఎట్లా ప్రవర్తిస్తుందో తెలుసుకొని దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థం చేసుకోక ముందే, తెలియక ముందే ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ మన జీవితంలోకి చొచ్చుకొని వచ్చేస్తుంది. తర్వాత మన స్కూళ్ళలో కానీ ఏదో కానీ వాళ్ళు కూడా దీన్ని అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు, కరెక్టే. కానీ వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీ నీడ్ టు ఫాలో అనే విషయం లోపల మన కరికులంలో కానీ మనం ఎక్కడ కూడా దాన్ని పొందుపరచలేదు. పొందుపరచకుండా ఏం చేస్తున్నాం మనం? పెద్దవాళ్ళు ఏ లెవెల్లో ఎంత లిబర్టీతో ఉపయోగించుకుంటున్నారో పిల్లలు కూడా అంతే లిబర్టీగా ఉపయోగించుకునే పరిస్థితి మనకు వచ్చింది. ఇప్పటికైనా మన మొత్తం ఇప్పుడు ఎన్ఈపి 2020లో కూడా ఎక్కడ కూడా డిజిటల్ డీటాక్సిఫికేషన్ గురించి ఎక్కడ కానీ మనం మాట్లాడలేకపోయినాం. ఎందుకు మాట్లాడలేకపోయినాం అని అంటే మనం దాన్ని సీరియస్ గా చూడట్లేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఏవి అని అంటే, ఒకటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే మనిషి యొక్క ఉద్వేగాలను మనము ఎట్లా అర్థం చేసుకోవాలి, బాధలను ఎట్లా గుర్తించాలి, వాటిని ఎట్లా నియంత్రణ చేసుకోవాలి అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఎంతైనా తెలివితేటలు ఉన్నాయి, నేను తెలివితేటలు వేరు, ఎమోషన్ వేరు. రెండోది ఏంటి? ఇంటర్నెట్, మొబైల్ ఫోను అది జీవితాన్ని, మనిషిని పూర్తిగా చాలా ఏమంటారు విషయాలలోకి నెట్టి వేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్ ను ఎన్ని గంటలు ఉపయోగించుకోవాలి, దేనికోసం ఉపయోగించుకోవాలి, మొబైల్ ఫోన్ ఏ ఏజ్ నుంచి ఉపయోగించుకోవాలి అనే వాటి గురించి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసుకోవడంలో వెనకబడి ఉన్నాం. ఓకే. సో ఈ రెండింటికి దానికంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డబ్బు యొక్క విలువ, డబ్బును ఎందుకు సంపాదించాలి, ఎంతవరకు సంపాదించాలి, ఏ వయసు నుంచి సంపాదించాలి అనే వాటి గురించి కూడా మనం వెనకబడి ఉన్నాం. ఈ మూడు విషయాలను మనం గనక స్కూల్లోంచి స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా రాబోయే కాలంలో మన భారతదేశం చాలా ప్రొడక్టివ్ వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మీరు చెప్పిన గణాంకాల ప్రకారము లక్షల పని గంటలని మనం ప్రొడక్టివ్ వైపు కన్వర్ట్ చేసుకుంటే మనం నిజంగానే $5 ట్రిలియన్ ఎకానమీ పెరుగుతుంది. దేశం కంటే ఎక్కువ ఉన్న పర్సనల్ కూడా మనిషి నువ్వు ఎదుగుతావు, దేశాన్ని ఎదిగిస్తావు, రెండు ఉన్నాయి. సో ఇది జరిగేందుకు డెఫినెట్ గా ఉంది. కానీ మొబైల్ ఫోన్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్ అంటే, మొబైల్లో రీల్స్ కానివ్వండి, లేదు ఇంకేదైనా కంటెంట్ చూస్తే మన బ్రెయిన్ లో డోపమైన్ స్పైక్ పెరుగుతుంది. అంటే ఒక స్వీట్ వింటే డోపమైన్ లెవెల్ ఎట్లయితే పెరుగుతుందో, ఒక రీల్ చూసినప్పుడు మనకు చాలా కిక్ ఇచ్చే రూల్ చూసినప్పుడు కూడా డోపమైన్ లెవెల్ అట్లా పెరుగుతుంది. ఇది రెండోది ఏంటంటే, మొబైల్ ఫోన్ లో, యూట్యూబ్ లో, మిగతా సోషల్ మీడియాలో కంటెంట్ సంబంధించి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథం ఎట్లుంటుంది అంటే ఇట్స్ క్వైట్ అడిక్టివ్ గా తయారు చేసేది వాళ్ళు. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఇంతమంది ఎందుకు చేస్తున్నారంటే, నేను అన్నా కదా చాలా టైం ఉంది. టైం తో పాటు మనుషులకున్న ఇంకొక జాడ్యం ఇప్పుడు విస్తరిస్తుంది ఏంటంటే లోన్లీనెస్. దిస్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఎమోషన్. ఈ ఫోన్ లోన్లీనెస్ పోద్ది, లోన్లీనెస్ పోవడం కోసం ఫోన్ లో పడుతున్నారు. అందుకోసమే ఈ లోన్లీనెస్ కౌంటర్ చేయడానికోసమే మన పిల్లలు ఏం చేస్తారంటే, ఇన్స్టాలో ముక్కు తెలియని తోటి పరిచయాలు ఏర్పరచుకుంటున్నారు. And that is leading to the violence. That is leading to the any sexual relationships. దాంతో ఆత్మహత్యలు, హత్యలు, ఎలోపింగ్లు, ఇవన్నీ ఎన్ని అనర్థాలు జరగాలో కుటుంబాల్లో అంత చిచ్చు పెట్టడం జరుగుతుంది.
ఒకసారి మనము మేజర్ రిక్వెస్ట్ చేసేది సార్ అంటే పాలసీ మేకర్స్ ని దయచేసి దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, అవి మన సిలబస్ లో పెట్టి అట్లీస్ట్ మంత్ కు ఒకసారి డిస్కషన్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టద్దు దీని మీద, డిస్కషన్ పెట్టాలి. ఎప్పుడైతే ఎగ్జామ్ పెట్టగానే మళ్ళీ రొటీన్ అవుతుంది. ఎగ్జామ్ లేకుండా డిస్కషన్స్ పెట్టి పిల్లలు మాట్లాడుతున్న దాన్ని ఫార్ములేట్ చేసి ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ అది పాటించేటట్టు చేయగలిగితే ఐ థింక్ చిల్డ్రన్ డెఫినెట్లీ చూస్ ద రైట్ పథ్ అనిపిస్తుంది. ఒకసారి రెహమాన్ గారు, అంటే ప్రభుత్వాలు ఇప్పుడు పాలసీ, నేను అందుకని ఇవాళ ఇదేదో రాజకీయంగా ఒకళ్ళు తిట్టుకునే చర్చ కూడా కాకుండా కేవలం జాతీయ స్థాయిలో ఉన్న అధికార పక్షాన్ని పిలవటానికి కూడా కారణం ఏంటంటే ఏమైనా విలువైన సూచనలు ఇప్పుడు విల్సన్ గారు లాంటి వాళ్ళు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తారని ఉద్దేశం సార్. రెహమాన్ గారు, అంటే దీన్ని నియంత్రించడానికి ఇప్పుడు ఇది వ్యక్తి స్వేచ్ఛ లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ ఇవి ఎలాగో ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇష్యూ కాదు. మొత్తం దేశం కొనారెళ్ళిపోతున్న దీనికి పరిష్కారాలు కనీసం వర్క్ ప్లేసుల్లో లేదంటే స్టూడెంట్ దశలో లేదా అసలు ఎక్కడ నియంత్రించుకోవాలి లేదు కొన్ని పాయింట్స్ సార్. ఇప్పుడు ఈ రీల్స్ ఇప్పుడు దాకా ఇవన్నీ చాలా వరకు ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాకు దోస్తే నేను 50 యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టుకోవాలో కూడా నాకు తెలియదు. నేనే క్రియేట్ చేయొచ్చు ఒక 50 యూట్యూబ్ ఛానల్. లేదు వేల కొద్ది రీల్స్ పెడుతున్నారు. ఇంట్లో కుక్క పిల్లకి స్నానం చేయించింది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఉన్నారు. కుక్క పిల్లకి మనిషి అంటే ఇంత విచిత్రంగా తయారవుతున్నప్పుడు సమాజం వీటికి ఎట్లా, అంటే ఈ కంటెంట్ మీద ప్రభుత్వాలు ఏమైనా ఛార్జ్, కంటెంట్ కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. రెహమాన్ గారు, కంటెంట్ తగ్గిద్దామా, వీటి వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఏమైనా మార్గాలు అన్వేషించాలా, ఎలా 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 ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా కటారి గారు, ముందుగా ఏంటంటే ఇది సమాజంలో లాభం కంటే నష్టం ఎక్కువ చేసే దిశగా ప్రయాణం చేస్తా ఉంది. అంటే యువతని, మనిషిని, సమాజాన్ని మనిషి నియంత్రిస్తాడా లేకపోతే ఈరోజు ఇంటర్నెట్ మొబైల్ నియంత్రిస్తుందా అనేటువంటి వైపుగా వెళ్ళిపోయింది. అట్లానే పుస్తక పఠనము, లైబ్రరీలు అనేటివి లేకుండా పోయినాయి. గతంలో మనము యూత్ అంతా అంటే కాస్త సంస్కారం కలిగిన వాళ్ళు, దేశంకు 4 విషయాలు చెప్పగలిగిన యూత్ అంతా ఎక్కడ కనపడేది? లైబ్రరీలో కనపడేది. ఈ రోజు లైబ్రరీలు పూర్తిగా మూతపడేటువంటి పరిస్థితి ఈ రోజు మనం దేశంలో చూస్తా ఉన్నాం. మీకు లైబ్రరీ అంటే ఒక విషయం గుర్తొచ్చింది సార్. ప్రతిష్టాత్మక ఐఐటీస్ లో కూడా సార్ నేను స్వయంగా చూశాను. ఒకప్పుడు పుస్తకాలు ఉండేవి, కొన్ని ఏమో లెండింగ్కి ఇచ్చేవాళ్ళు, కొన్ని రిఫరెన్స్ బుక్స్ అని ఉండే, అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. ఇప్పుడు అక్కడ డిజిటల్ లైబ్రరీలను పెట్టేశారు సార్. పుస్తకాలు లేవు, నామకే వస్తే లిమిటెడ్. ఈవెన్ జర్నల్స్ కూడా, మంచి మంచి జర్నల్స్ కూడా ఒకప్పుడు హార్డ్ కాపీ చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్ వచ్చేది. ఇప్పుడు అవి కాకుండా డిజిటల్ పీడిఎఫ్లు డిజిటల్లో చదువుకోమంటున్నారు సార్. ఈవెన్ ఐఐటీస్ లో కూడా అలాగే ఉంది పరిస్థితి. నేను సత్యశోధన గాంధీ గారి ఆత్మకథ పుస్తకం పెడతానండి. అంటే దాన్ని ఎంతమంది అవుతారు అని ఇట్లా నేను ఇంటికి వచ్చిన టేబుల్ పైన పెడుతుంటా. నెహ్రూ డిస్కవరీ ఇట్లాంటి పుస్తకాలు పెడుతుంటా. అంటే నిజానికి వాటిని అంటే పేజీలు తిప్పేయడానికి కూడా జనాలు ఇష్టపడట్లేదు. మొత్తం పుస్తక పఠనం నుంచి ప్రజలు అంటే యూత్ మిగతా వాళ్ళంతా దూరం అయిపోయారు. ఇంతకు ముందు మనం చర్చలో రావాల్సిన ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వమే చెబుతా ఉంది, అంటే ఈ మొబైల్ నుంచి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా సీరియస్ గా చెప్పింది క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరుగుతాయని. ఇంతకు ముందుగా మనం ఒక ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు క్యాంపెయిన్ కూడా తీసుకున్నారు. ల్యాండ్ ఫోన్ల వినియోగాన్ని మళ్ళీ పెంచండి. ల్యాండ్ ఫోన్ వల్ల కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కలు మాట్లాడి ఫోన్ పెట్టేస్తాం అంతే. అందులో అంతకు మించిన సంభాషణ ఉండదు. ఫోన్ అనేది కమ్యూనికేషన్ కోసం ఉంది. ఫోన్ అనేది బాతాకాని షాప్ కాదు. దీంట్లో బాతాకాని ఎక్కువైపోయింది, విషయం తక్కువైపోయింది. వెనక ముందు అనవసరమైనటువంటి ముచ్చట్లు, కథలు మాట్లాడి అసలు చెప్పాల్సిన విషయం మర్చిపోతున్నాడు మనిషి. మళ్ళీ ఫోన్ చేస్తాడు, నీకు ఇందాక ఫోన్ చేసింది ఒక విషయం చెప్తామని, అసలు విషయం చెప్పలేదని మళ్ళీ ఫోన్ చేస్తాడు. అంటే ఈ రకమైనటువంటి మత్తు మాయాజాలంలోకి, అంటే ఇప్పుడున్నటువంటి మత్తు పదార్థాల్లో మొబైల్, అంతర్జాలం కూడా ఒక అడిక్షన్, ఒక మత్తు పదార్థం లాగా తయారైంది. దీని స్వీయ నియంత్రణ అవసరం, ప్రభుత్వాలు నియంత్రించడం అవసరము. ప్రభుత్వాన్ని అంటే ఈ కంటెంట్ ను కూడా కాస్త చూడాలి డెఫినెట్ గా. అంటే దీంట్లో వాడుతున్నటువంటి భాషే గాని, ఉపయోగిస్తున్నటువంటి మాటలే గాని, లేకపోతే సమాజం అంటే ప్రమాదం కూడా వచ్చి. విల్సన్ గారు ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఈవెన్ టెలివిజన్ ని, రేడియోని, ప్రింట్ మీడియా మొత్తాన్ని మూడింటిని ఇప్పుడు డిజిటల్ మీడియా క్రాస్ చేసింది సార్. ఇది పార్లమెంట్ లో నా హంబుల్ రిక్వెస్ట్ విల్సన్ గారు, దీని మీద ఒక సుదీర్ఘమైన చర్చ, పరిష్కారాలు అన్వేషించే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతారా?
అంటే ఖచ్చితంగా శ్రీనివాస్ గారు దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఉమ్, మనం అనుకుంటాం గంజాయి, హెరాయిన్, తర్వాత ఉడ్కా వీటన్నిటికంటే కూడా ఈ రోజు మొబైల్ పెద్ద ప్రమాదకరంగా మారిపోయింది. ఉమ్, మానవ సంబంధాలని మొత్తం ధ్వంసం చేస్తా ఉంది. ఉమ్, ఎవరు కూడా ఇప్పుడు కమ్యూనికేషన్ వర్క్ అయితే ఓకే, ఉమ్, కానీ అంతకు మించి మన కాలాహరణం కాకుండా అంతేకాకుండా ఉమ్, మనిషిని కలుషితం చేస్తుంది, బ్రెయిన్ కలుషితం. ఇప్పుడు ఇది ట్రస్ట్ బర్నర్ గా మీరు వాడితే సైకాలజిస్టులు కానీ మిగతా వాళ్ళు కానీ డాక్టర్లు కానీ మీరు ఏదైనా ఈ ఏజ్ ని బట్టి మీరు ట్రస్ట్ బర్నర్ గా ఈ మూవీస్ చూసుకోవచ్చు, తప్పు లేదు అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే అది ఆ కత్తి అనేది మళ్ళీ యూత్ చేతుల్లో పడిపోయిన తర్వాత వాళ్ళు ఐఐటి సాధించేవాడు కూడా ఐటీఐ వరకు కూడా రాలేని పరిస్థితిలో పడిపోతున్నారు. ఇప్పుడు మొన్న అక్కడ మీరు పశ్చిమ బెంగాల్ జరిగిన ఆ హత్య దగ్గర నుంచి అనేక హత్యలు ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ మొబైల్ చూసుకొని చేసిన పైత్యంలో భాగమే. కాబట్టి ఖచ్చితంగా మొబైల్ లో పోర్న్ మూవీస్ ని 100% నిషేధం చేయాలి. అది లిమిటెడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే ఏమవుతుందంటే మన యూత్ 100% పాడైపోయింది. కాదు సార్, ఇది స్వీయ నియంత్రణకు వదిలేయకుండా వెలిసిన గారు ప్రభుత్వాలు కాస్త పూనుకొని ఇందాక పాలసీ మేకర్స్ కొన్ని మోడీ కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఒక లేఖ రాస్తా, మీరు పెట్టిన ఈ చర్చ ఫలప్రదం అవ్వాలని అవసరం ఉంది. అదే సమయంలో దీనిపైన ఒక డీటెయిల్డ్ లెటర్ గా రాయాల్సిన అవసరం ఉంది. నేను ఖచ్చితంగా హోంశాఖ మంత్రికి కానీ ప్రైమ్ మినిస్టర్ గారు రాస్తే, ఎందుకంటే మీరు మొబైల్ ని నియంత్రణ చేయకపోతే కొద్ది కాలం తర్వాత భారతదేశంలో అన్ని క్షీణ విలువలు వస్తాయి. మీకు కుక్క మూత బిందులు అంటారు. అటువంటి నెక్స్ట్ జనరేషన్ ఎందుకు మనకి జనరేషన్ తయారవుద్ది. ఇప్పుడు పిల్లలు అన్నం తినకపోతే తల్లి ఏం చేస్తుందంటే ఒకప్పుడు చందమామ చూపించింది, ఇప్పుడు చందమామ చూపించి మానేసి మొబైల్ చూపిస్తా ఉన్నారు. ఆ మొబైల్ కూడా 2 ఏళ్ల పిల్లడికి టక బయరే చేస్తా ఉన్నాడు, సెట్టింగ్స్ లో పోతున్నాడు. అంటే దీన్ని మనం ఎదుర్కోవాలి, పాజిటివ్ గా చూసుకోవాలి, నెగిటివ్ చూసుకోవాలి. పాజిటివ్ గా చూసుకుంటే బ్రెయిన్ పెరుగుతుంది అనుకోదు, 5 ఏళ్ల వరకు బ్రెయిన్ పెరుగుతుందంట. ఈ 5 ఏళ్ల నుంచి కలుషితం అయిపోతే ఇంకా తర్వాత పెరగడానికి ఏముండదు. కాబట్టి ఒక విషక్రిమి మనం పెంచుకున్నట్టుగా ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా నియంత్రణ పాటించాలి. సినిమాలకు ఎప్పుడైతే సెన్సార్ విధానం ఉంటుందో అట్లాగే మొబైల్ కూడా సెన్సార్ విధానం తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తాను. రైట్ సార్, మొత్తంగా మంచి సలహా, మీరు నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా విల్సన్ గారు ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. ఇది కేవలం HMTVలో ఒక చర్చగా మాత్రం ఆగిపోవడానికి అయితే వీల్లేదు. 1,10,000 కోట్ల పని గంటలు అన్నది నిజంగా ఒక ప్రొడక్టివ్ గా పనిచేసే వాళ్ళకి గుండె బద్దలైపోయేటువంటి అంశం. దీని మీద ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో లోతుగా ఆలోచించాల్సిన పరిస్థితి. సమాజం నిర్వీర్యం అయిపోతా ఉంది, యువత భవిష్యత్తు అంధకారం అయిపోతా ఉంది. దీనికి పరిష్కారాలు అన్వేషించాల్సిన బాధ్యత చట్టసభలో ఉన్న ప్రభుత్వాల మీద. స్వీయ నియంత్రణతో పాటుగా కొంత ప్రభుత్వ నియంత్రణ కూడా అవసరం అయితే చర్చలో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చర్చలో పాల్గొన్న వీరేంద్ర గారికి, అలాగే రెహమాన్ గారికి, విల్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.